ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. జూలై 8వ తేదీ 2026 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. మోషే సుకుమాస 40 రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను ఈ బైబిల్ మిషన్ ధ్యానాలు ఛానల్లో విందాం. ఈ పాఠం వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది. దానిని నొక్కి చూడగలరు. ఇశ్రాయేలును ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతములు, వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం. ఈ ధ్యానాలలో ఈరోజు 8వ రోజు కావున నిర్గమకాండం 8వ అధ్యాయం తప్పక చదవండి. ఆ విధంగా 40 అధ్యాయాలను పూర్తి చేయండి. అద్భుతమైన కార్యములను పొందండి. పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయము 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రథమ సంతానముగా, శ్రేష్ఠ పుత్రులుగా ఎంతో ఉన్నతమైన స్థానము దేవుడు ఇచ్చి ఉన్నాడు. అది నేటి వరకు వారికి గల పరిజ్ఞానములో కానీ, జ్ఞానములో కానీ, సంపదలో కానీ వెంట ఉండి సంరక్షించి రక్షణ ఇస్తుంది. వారికి ఎన్నడూ దేవుడు ఏ కొదువ చేయలేదు. అయితే వారి దేవుని మాట విననల్లని ప్రజలుగా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును నమ్మని ప్రజలుగా ఇంకా జీవిస్తున్నారు. దేవుని ప్రజలైన వారికి 1948 వరకు స్థిరమైన దేశం లేకపోయినా వారికి నిత్యము యుద్ధములే. అయితే ప్రతి యుద్ధంలో విజయమే. సృష్టికర్త అయిన దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకు స్థిర నివాసము, భూమి లేకపోవడం ఎంతో విచారం. ఆయన మోషే నాయకత్వంలో కనానుకి నడిపినట్లు నిరంతరం పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉంటూ కాల్చున్నాడు. ఇటీవల జరిగిన యుద్ధంలో కూడా వారిని సంరక్షించి కాపాడి విజయమిచ్చాడు. నిరంతరం ఎదుర్కొంటున్న యుద్ధములలో నుండి వారు కాపాడబడుటకు మనం ఎల్లప్పుడూ యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయాలి. చేస్తూనే ఉండాలి. అలాగే ప్రేమించాలి. అలా ప్రార్థన చేసి ప్రేమిస్తే ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తానని నేటి దిన వాక్య వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. అందుకే అమెరికా దేశము ఈ రోజుకి ఇంకా అగ్రరాజ్యముగా కొనసాగుతుందంటే అది దేవుని మాటకు లోబడి దేవుని ఇచ్చిన వాగ్దానంతో యెరూషలేము క్షేమం కొరకు వారు నిరంతరం నిలబడడమే. కావున మనము ఇజ్రాయేలు దేశమును కాపాడమని, వాగ్దాన భూమి సంరక్షించమని ప్రార్థిస్తే మనపై దేవుడు తన కాపుదల ఇచ్చి సంపూర్ణ దీవెనలు, ఆశీర్వాదములు కుమ్మరించువాడై ఉన్నాడు. ప్రార్థన. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడని దావీదు ద్వారా పలికించిన దేవా, నీకు వందనములు తెలియజేస్తున్నాము. నీ వాగ్దాన భూమిని మా రక్షకుడు యేసుక్రీస్తు జన్మించిన పట్టణము గల దేశమును, త్వరలో రెండో రాకడలో రానయున్న ప్రదేశమును నీ రెక్కల చోటున సంరక్షించి కాపాడి వర్ధిల్ల చేయము. నీవు చెప్పిన విధముగా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము, ప్రేమిస్తున్నాము. కనుక యెరూషలేమును కాపాడు, సంరక్షించి మాపై దీవెనల వర్షం కుమ్మరించి వర్ధిల్ల చేయమని, మాకు కావలసిన మేలును అనుగ్రహించి ఆనందింపచేయమని వేడుకుంటున్నాము. మా దేశమును, మా రాష్ట్రములను, మా జనాంగములను, మా కుటుంబములను, మా పాలకులను, మా యాజకులను, మా సంఘములను, మాకు గల సమస్తమును కాపాడి దీవించి ఆశీర్వదింపచేసి దైవ జ్ఞానమును అనుగ్రహించుము. ఎవరైతే ఈరోజు పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరారాధనలో ఉన్నారో వారికి కావలసిన ఆదరణ దయచేయము. దుఃఖములోను, విచారంలోను, ఆపదల్లోను, అప్పులలోను, అనారోగ్యములోను, ఆర్థిక లేములోను, ఒంటరితనములోను, మరణ భీతితోనూ ఉన్నారో ఆ బిడ్డలందరికీ ప్రభువా నీవే గొప్ప స్వాంతన చేకూర్చి, ధైర్యం ఇచ్చి, బలపరిచి, చెయ్యి పట్టుకుని పైకి లేపుము. మా పిల్లలను, వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము. ఏది మరచితమో, ఏది విరిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే ఆలకించి వర్ధిల్లింపచేయుము. ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇటు రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనంద గానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున యెరూషలేమును, ఇజ్రాయేలు క్షేమము కొరకు ప్రార్థించిన మనపై తన దీవెనల వర్షం మెండుగా కుమ్మరించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో నీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించినావు. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించినావు. నేను
చేరదనయ్యా